ప్రజలు తీర్పిచ్చి మిమ్మల్ని ఇంటికి పంపిస్తే వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టి మా మీద ఏడుస్తున్నారు. మేము అధికారంలో వచ్చి 13-14 నెలలు అయింది. అందులో 3-4-5 నెలలు పార్లమెంట్ ఎలక్షన్లో కోడ్లోనే బాయ్. నిరంతరం కృషి చేస్తున్నాం ఈ తెలంగాణ ప్రజలకి మేలు చేయడానికి. వాళ్ళు సభ పెట్టి అక్రమంగా దోచుకున్న సొమ్ముతో సభ పెట్టుకొని అసలు అది ఏందో ఏడు అర్థమే కాదు. కేసీఆర్ అసెంబ్లీకి రాడు, మాట్లాడు, కానీ సభ పెట్టుకొని ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడు. నేను 2 విషయాలు చెప్తా. వాళ్ళ హయాంలో 10 ఏళ్ల పాటు 1.81 lakh crores 1,81,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టి, మీడియా మిత్రులారా మీరు ఇది నోట్ చేసుకోవాలి, 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ జేబులు నింపుకున్నారు. కానీ రైతులకి ఎక్కడా నీళ్ళిచ్చిన పాపాన పోలే. కాళేశ్వరం కట్టినండు పెద్ద మనిషి నిన్న. కాళేశ్వరం వాళ్ళ హయాంలోనే కట్టిండ్రు, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. నిస్సందేహంగా ఏ ఎంక్వైరీ అయినా సరే, ఏ రిపోర్ట్ అయినా సరే, వాళ్ళ అసమర్థత, వాళ్ళ దోపిడీ విధానం, వాళ్ళ కమిషన్ల కకృతి వల్లనే కాళేశ్వరం కూలిపోయిందని స్పష్టంగా వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్కి మనందరినీ తాకట్టు పెట్టిండ్రు. మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని, ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి 1,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ప్రాజెక్టు కట్టి అది వాళ్ళే కట్టిండ్రు, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిన తర్వాత, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీ నిరుపయోగం ఉన్న తర్వాత ఈ వానాకాలం పంట, పోయిన వానాకాలం పంటలో 66.7 లక్షల ఎకరాల్లో మన రైతన్నలు 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించిండ్రు. మీరు జాగ్రత్తగా వినాలే. కాళేశ్వరం ప్రాజెక్టుకి 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి మనందరినీ తాకట్టు పెట్టి వాళ్ళు జేబులు నింపుకొని ఆ మేడిగడ్డ, అన్నారు, సుందిల్ల బ్యారేజు ఈరోజు నిరుపయోగంగా ఉన్న వానాకాలంలో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం. ఇది తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో 29 రాష్ట్రాల అదే రికార్డు. మళ్ళా ఇప్పుడు యాసంగి పంటలో, ఇప్పుడు వస్తున్న యాసంగి పంటలో 127 లక్షల మెట్రిక్ టన్నులు పండింది.